నమస్తే 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కొన్ని ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి చక్కగా ఉంది, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్ విషయాల్లో కనిపిస్తున్నాయి. ఇక శత్రువులు పీడ అధికం అవుతుంది, వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు మీకన్నా కూడా పర్ఫార్మెన్స్ కానీ సక్సెస్ కానీ ఎక్కువ చూడడం కొంత రెస్ట్లెస్గా అనిపిస్తుంది అన్నమాట కర్కాటక రాశి వారికి. ఇక ఎవరైతే చుట్టుపక్కల నైబర్స్ కొలీగ్స్ ఉంటారో వాళ్ళతో కమ్యూనికేషన్స్ చక్కగా ఉంటాయి, వాళ్ళు ఎక్కడ లేని ఇంటిమసీతో ఉంటారనమాట మీతో. బట్ ఆ రిలేషన్స్ కానీ కజిన్స్తో, ఆ నైబర్స్తో, చుట్టుపక్కల వాళ్ళతో ఎంతవరకు ఉండాలి, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు టూ ఎమోషనల్గా ఉన్నా కూడా ఎమోషనల్ ఎందుకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్న విషయాన్ని, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా అన్న విషయంలో చూసుకోండి. ఎందుకంటే ఒక రకమైన మాయ కమ్ముకుంటుంది చుట్టూ. అలాగే సో బయటకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు కానీ అవి పాజిటివ్గా ముందుకు వెళ్తాయి, ఆ ప్రయత్నాలు పాజిటివ్గా ముందుకు వెళ్తాయి. తర్వాత హెల్త్ విషయాల్లో సడన్గా బ్యాక్ పెయిన్ రావడము, ఎక్కువ వర్క్ చేయడం వల్ల రెస్ట్ లేకపోవడము, టైంకి తీసుకోవాలని అనిపించిన ఫుడ్ తీసుకోలేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ విషయంలో కేర్ తీసుకోండి. ఇక హెల్త్ కండిషన్స్ తీసుకుంటే ఫిబ్రవరి 1st and 2nd వీక్ అంటే ఫిబ్రవరి 15 వరకు కూడా హెల్త్ కండిషన్స్ పాజిటివ్గానే ఉంటాయి. బట్ 15, 16 నుంచి 28 వరకు హెల్త్ కండిషన్స్ కొంత కేర్ తీసుకోండి. ఎందుకంటే సడన్గా ఏదో ఒక అనీజీ అనిపిస్తుంది బాడీలో. సో ఈ మంత్లో మనకి రథసప్తమి వస్తూ ఉంటుంది. మాఘమాసం అన్నది ఎస్పెషల్లీ ఫిబ్రవరి మాసంలో మనకి చాలా పండగలు ఉంటూ ఉంటాయి, ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి చాలా దైవభక్తి ఉంటుంది. కాబట్టి ఏ రిలీజియన్ అయినా కూడా సో కొంత దేవుడి కోసం కొంత టైం కేటాయించుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ఖర్చులు కూడా కొంత అదుపులో ఉండే సిచ్యువేషన్ అయితే కర్కాటక రాశి వారికి ఉంది. సో ఇక చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ఈ మాసంలో చక్కగా ఏం చేస్తారంటే రామరక్ష స్తోత్రాన్ని పఠించడము, దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోవడం బాగుంటుంది, మేలు చేస్తుంది కర్కాటక రాశి వారికి. డేట్స్ వైజ్ చూసుకుంటే ఫిబ్రవరి 1st, 2nd డేట్స్ కొంచెం ఈ డేట్స్లో థాట్ ప్రాసెస్ చేయండి, పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ ఏది అవ్వదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇటు హౌస్ వైఫ్స్కి హెల్త్ విషయాలు, ఆలోచనల విషయం కానీ ఇలాంటివి అనమాట. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా థాట్స్ పాజిటివ్గానే ఉంటాయి. బట్ ఇంప్లిమెంటేషన్ ఏది ఈ డేట్స్లో కాదు. 3, 4, 5, 6, 7, 8 ఈ డేట్స్ మళ్ళీ మనకి పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 8 వరకు 9, 10 డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 11, 12 ఈ డేట్స్ మళ్ళీ ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఎనిమీస్ ఎందుకు ఆధిపత్యంగా ఉంటారు, వాళ్ళ వల్ల ప్రెషర్ వస్తుంది. ఏ డేట్స్లో 11 and 12. తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 వరకు వచ్చే డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, చక్కగా చుట్టూ ఉండే ఏదైతే పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఇక 25, 26 కొంత మీ పైన శ్రద్ధ తీసుకోండి. కొంత టైంకి తింటున్నారా, న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే మీకోసం ఏదైనా అంటే పిల్లల కోసమో హస్బెండ్ కోసమో హౌస్ వైఫ్స్ అయితే కేటాయించడం. ఇక అబ్బాయిలు అయితే వాళ్ళ అంటే కెరియర్ పరంగా మీదే ఫోకస్ చేయడము, లేదా కుటుంబానికి ఏదో వాళ్ళు సమకూర్చడం, ఇలాంటి విషయాలే కాదు, సెల్ఫ్కి కేర్ తీసుకోండి. ఏ డేట్స్ 25, 26 డేట్స్. ఇంకా 27, 28 డేట్స్ కూడా కొంత థాట్ ప్రాసెస్ ఉంటుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది థాట్ ప్రాసెస్. బట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఏది జరగదు. ఓన్లీ పాజిటివ్గా డిసిషన్ తీసుకొని మళ్ళీ మీకు 28 తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.